కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు ప్రేమలో, తప్పు లేదు ప్రేమలో. కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు ప్రేమలో. Hi Sridevi. Hi. Should I call you Sridevi or Jabli and Pilala? Javli from now. Jabli and Pilala. Okay, fine. First of all, warm welcome to SVN Bay Park. Thank you. So happy that I am doing this question answer with you. నేను ఇప్పుడు ఫ్యాన్స్ ఇచ్చిన క్వశ్చన్స్ మాత్రమే అడుగుతున్నాను, Done. నథింగ్ పర్సనల్ క్వశ్చన్స్. Yeah. ఫస్ట్ మన అందరికీ తెలుసు యాక్చువల్ గా నేషనల్ క్రష్ అంటే రష్మిక అని చెప్పి అని, బట్ వీళ్ళకి వాళ్ళకి తెలియదు ఏంటంటే సిన్సియర్ కాంపిటీషన్ వచ్చేస్తుంది రష్మికకి అని చెప్పి అని. మీ రీల్స్ చూసి ఎవరైనా అప్రోచ్ అయ్యారా ఆర్ మీరు ఏమైనా ఆడిషన్ ఇచ్చారా? లైక్ హౌ డి ది జర్నీ స్టార్ట్? యాక్చువల్లీ నేను నార్మల్ రీల్స్ చేస్తూ ఉంటాను యాక్చువల్లీ. సో అలా రీల్స్ చూసి చూసి మా డైరెక్టర్ గారి ఫ్రెండ్ ఎవరైతే యువరాజ్ అని ఉంటారు, Okay. సో ఆయన Okay. లైక్ ఈ అమ్మాయి సెట్ అయితే బాగుంటదేమో జాబుల కింద అని చూపించారు ఒక రీల్. సో ఆ రీల్ లో సేమ్ ఇంకా నేను ఆయన ఎలా అయితే క్యారెక్టర్ అనుకున్నారో అలానే ఉన్నాను. సో వెంటనే అమ్మాయిని పిలిపించండి అని అంటే తను కాకినాడ నుంచి రావాలి, మీరు ఓకే అంటేనే వస్తుంది అని చెప్పేసి మా కో డైరెక్టర్ చెప్పారనమాట. సో ఆయన అన్నారు ఇమ్మీడియట్ గా రండి తీసుకురండి ఆ అమ్మాయిని అంటే నేను ఆడిషన్కి వెళ్ళాను. ఆడిషన్కి వెళ్ళి మొత్తం లైక్ మా కాకినాడ ఫుల్ గోదావరి స్లాంగ్ వచ్చేసింది నాకు. అక్కడికి వెళ్ళేసరికి ఇన్స్టాలో మీకు అప్రోచ్ అయ్యారా? ఇన్స్టాగ్రామ్ త్రూ అప్రోచ్ అయ్యారు అండ్ మొత్తం మా గోదావరి స్లాంగ్ వచ్చేసి వాళ్ళేమో అమ్మో మొత్తం గోదావరి మాట్లాడేస్తుంది ఈ అమ్మాయి అని. యాక్చువల్లీ ఫస్ట్ దే ఫెల్ట్ వెరీ హ్యాపీ. అంటే గోదావరి మాట్లాడే అమ్మాయి ఇక్కడ తెలుగు అమ్మాయి ఎవరు అంత ఎక్కువ లేరు. అవును. సో దానివల్ల అలా అలా సెలెక్ట్ అయ్యాను. మరి మాకు ఇప్పుడు గోదావరిలో కొంచెం మాట్లాడి చూపించండి. ఇప్పుడు రావట్లేదు. మీ ఫస్ట్ డే లైక్ వాట్ ఈస్ ద ఎక్స్పీరియన్స్? మీరు ఫస్ట్ డే సెట్ లోకి ఎంటర్ అవుతున్నప్పుడు లైక్ హౌ డిడ్ ఎవ్రీవన్ వెల్కమ్ యూ? మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అని చెప్పి అని. అంటే చాలా అందరూ లైక్ పెద్ద ఆర్టిస్ట్. ఫస్ట్ నాకు సీనే శివాజీ గారితో అండ్ రోహిణి మ్యామ్ తో ఫస్ట్ సీనే. సో ఇంకా లైక్ వాళ్ళు చాలా బాగా అంటే ఏదో కొత్త అమ్మాయి లాగా కాకుండా ఆల్రెడీ అంటే అలా చాలా కంఫర్ట్ ఇచ్చారు నాకు. actually. భయం వేసిందా మరి? మంగపతి గారు అంటే చాలా భయం. సో సో ఆబ్వియస్లీ అప్పటి నుంచి ఇంక ఇప్పుడు కూడా భయమే. ఆయన దగ్గరికి వస్తే అమ్మో ఏంటి కాదు, మరి సీన్ స్టేజ్ చేసినప్పుడు ఏమైనా రీడులు వచ్చినా అలా వచ్చినా కట్ చెప్పి ఇంకోసారి చేయాలంటే లైక్ భయం అంటూ వేసిందా? యాక్ట్ చేసినప్పుడు ఆఫ్ స్క్రీన్ కి ఆన్ స్క్రీన్ కి డిఫరెన్స్ ఉంటుంది కదా. సో లైక్ ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది? యాక్చువల్లీ ఎక్కువ టేక్స్ ఏం తీసుకోలేదు, ఎందుకంటే నేను నార్మల్ గా ఇన్వాల్వ్ అయిపోయి నేను ఎలా చేస్తాను అంటే ఎవరు మమ్మీతో ఎలా మాట్లాడతాను డాడీతో ఎలా అలానే చేశాను. సో వాళ్ళకి అది నచ్చింది. ఒక 2 takes లో అయిపోయేది యాక్చువల్లీ. చాలా తక్కువ టేక్స్ లోనే అయిపోయింది. లైక్ మరి మీకు ఆఫర్ వచ్చినప్పుడు మరి మీరు మా మమ్మీకి చెప్పినప్పుడు లైక్ హౌ వాజ్ ఆంటీస్ రియాక్షన్? యాక్చువల్లీ ఒప్పుకున్నారా ఫస్ట్, లేకపోతే ఒప్పించాల్సి వచ్చిందా ఆంటీ? ఒప్పించాల్సి రాలేదు, నన్ను ఒప్పించాల్సి వచ్చింది మమ్మీ యాక్చువల్లీ. సో మమ్మీకి చాలా ఇష్టం నేను ఇలా ఈ ఫీల్డ్ లోకి రావడం. అండ్ ఆల్సో తెలుగు అమ్మాయిలు ఎక్కువ లేరని ఇండస్ట్రీలోకి తీసుకురావడం మమ్మీకి చాలా ఇష్టం. సో ఆల్ దోస్ హార్డ్ వర్క్ ఆఫ్ రీల్స్ పేడ్ ఆఫ్. లైక్ ఎక్స్పీరియన్స్ అంటే ఫస్ట్ రిలీజ్ అయిన వెంటనే ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో మీరు ఫస్ట్ మూవీ చూసుకొని ఉంటారు కదా, నేను బిగ్ స్క్రీన్ లో కనిపిస్తున్నాను అని చెప్పి అని. లైక్ గూస్ బంప్స్ సీన్ ఏదో ఒకటి ఉంటుంది కదా. గూస్ బంప్ సీన్స్ కాదు, బట్ నేను ఏడ్చిన సీన్ కి నాకు ఏడుపు వచ్చింది. ఏంటి ఎంత అలా చేశారు అంటే జాలేసింది నాకు. నేను జాబిలీలో టూ మచ్ ఇన్వాల్వ్ అయిపోయారంట. చాలా ఇన్వాల్వ్ అయిపోయాను. ఇప్పుడు అందరూ ఎవరికి శ్రీదేవి అంటే శ్రీదేవి ఎవరు, జాబిలి ఓకే వి నో జాబిలి అని చెప్పి అని. లైక్ ఎవ్రీవన్స్ పార్ట్. ఇప్పుడు ఈ ఏజ్ గ్రూప్ గానీ ఇది గానీ ఓకే జాబిలి అంటే వన్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ మెంబర్ లాగా కన్సిడరింగ్. సో లైక్ యాక్చువల్లీ నాకు అంటే ఏ సినిమాలో నేను ఇంత అలా చూడలే. యాక్చువల్లీ ఎప్పుడైనా లైక్ మాల్స్కి వెళ్ళినా ఎప్పుడైనా పెద్ద అంటే ఆంటీస్ 40+ 50+ ఆంటీస్ వచ్చి అమ్మా ఇంత బాగా చేసావు పక్కింటి అమ్మాయిలా అంటే అప్రిసియేషన్ ఇట్స్ బియాండ్. అంటే చూస్తుంటే ఒక ఇంట్లో అమ్మాయిని చూసినట్టే ఉంది అంటే టీన్స్ అప్రిషియేట్ చేయడం అంటే ఫ్యాన్స్ గా వాళ్ళు అప్రిషియేట్ చేయడం వేరు, బట్ ఫ్యామిలీస్ అప్రిషియేట్ చేయడం వేరు. సో
చాలా బాగా అనిపిస్తున్నాయి యాక్చువల్లీ. వన్ థింగ్ ఇఫ్ ఐ హావ్ టు ఆస్క్ యూ, లైక్ వాట్ డిడ్ దిస్ కోర్ట్ మూవీ టీచ్ యూ? అంటే ఇది చూసి వీళ్ళ దగ్గర ఇలా యాక్టింగ్ నేర్చుకోవచ్చు, వీళ్ళ దగ్గర ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కటి ఉంటుంది కదా. సో లైక్ పర్సనల్ గా వాట్ డిడ్ యూ టేక్ ఫ్రమ్ దిస్ మూవీ? యాక్చువల్లీ అంటే ఫస్ట్లీ అందరూ చాలా అంటే మనం ఏదో అనుకుంటాం అంటే సినిమాల్లో చూసేది వీళ్ళు ఎంత యాక్ట్ చేసేస్తారేమో అని అనుకుంటా. అవును. నేను ఆడియన్స్ గా అవునవును. నేను అలానే అనుకునేదాన్ని. బట్ అక్కడికి వెళ్ళాక చాలా క్యాజువల్ గా ఏదో ఇంకా అలా ఇన్వాల్వ్ అయిపోయి చేయడం అనేది నేను నేర్చుకున్నా. ఓకే, ఒక క్యారెక్టర్ మనకి ఇస్తే దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఎలా చేస్తామో అదే బయట ప్రొజెక్ట్ అవుతుంది అన్నట్టు అనిపించింది. డిఫరెన్స్ ఏం అనిపించలేదా? డిఫరెన్స్ అనేవి లేదు యాక్చువల్లీ. ఏమైనా లైక్ దిస్ మూమెంట్స్ ఉన్నాయా, లైక్ ట్రూలీ టెస్టింగ్ యువర్ ఎక్స్పీరియన్స్? అంటే ఈ పర్టికులర్ సీన్ వచ్చేసి నేను ఎన్నిసార్లు చేసినా వచ్చి మళ్ళీ ఆఫ్ స్క్రీన్ లో చూసుకున్నప్పుడు లైక్ సాటిస్ఫై అయ్యేనా, షుడ్ ఐ టేక్ మోర్ సీన్స్? అలా కొన్ని సీన్స్ ఉంటాయి కదా, లైక్ రియల్లీ టెస్టింగ్ యువర్ టాలెంట్. లైక్ హౌ డస్ ఇట్ ఫీల్? అండ్ ఆ సీన్స్ ఏమైనా ఇఫ్ యూ వాంట్ టు షేర్? యా, యాక్చువల్లీ మంగపతి కొట్టే సీన్ వాజ్ లైక్ నాకు టెన్షన్ వచ్చేసింది ఫస్ట్. ఆ రోజు క్యారవాన్ లో మా డైరెక్టర్ వచ్చి నాకు చెప్తున్నారు ఇలా చేయాలి అని. చెప్పేటప్పుడు నాకు అప్పటి నుంచి టెన్షన్ స్టార్ట్ అయిపోయింది. ఏంటి నేను ఈయన కొడితే ఎట్ సైడ్ కొడాలి, ఎట్ సైడ్ కొడతారు అదే ఏంటనేది నాకు అసలు తెలీదు. లైక్ వాళ్ళు ఎలా అంటే ఇలా కొడతారు, నువ్వు ఇలా పడాలి, ఇలా చేయాలి అన్నట్టు. సో వెళ్ళాను, అది ఇలా టక్మని కొట్టాను, టక్మని పడాను, ఏడుస్తున్నాను ఫుల్. ఇంకా నేను యాక్చువల్లీ అంత భయం లేదు. యాక్చువల్లీ చేసేసిన తర్వాత ఓ చేస్తానా అన్నట్టు అనిపించింది. నిజంగా కొడతారా? నిజంగా కొట్టాను. మూవీ చూసాక లైక్ ఫస్ట్ థింగ్ ఆంటీ రియాక్షన్ ఏంటి? లైక్ వాస్ షీ హ్యాపీ ఇది అని చెప్పి అని? పాపం ఏడ్చుకుంటూ వచ్చి నన్ను హగ్ చేసుకుంది ఫస్ట్ టైం. అంటే మమ్మీకి నమ్మకం లేదు నేను చేయను అనుకుంది. కాకపోతే చాలా బాగా చేశానని మమ్మీ నుంచి కాంప్లిమెంట్ వచ్చింది. అంటే ఇంతమంది చెప్పడం వేరు, బట్ మమ్మీ నుంచి రావడం కొంచెం డిఫికల్ట్. మమ్మీ నాని గారి సపోర్ట్ ఎలా ఉంది? నాని గారి సపోర్టే ఉంది. అదే చాలా ఇంటర్వ్యూస్ లో అన్నిట్లోనే చెప్తున్నారు. రోషన్ వాజ్ ఆల్సో మెన్షనింగ్ నేను చూసుకుంటాను అంటే ఈ ఒక్క సినిమాకే నేను చూసుకుంటాను అలా ఏం లేదు. ఆయన చెప్పింది ఏంటంటే మీ రెస్పాన్సిబిలిటీ నేను తీసుకుంటాను అంటే ప్రతి సినిమాకి ఏ సినిమా మేము చేసినా ఆయన్ని మైండ్ లో ఉంచుకొని చేయడం అనేది మాకు ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఓకే ఏమైనా సెలెక్ట్ చేసుకుందాం అనుకున్నా నాని గారిని ఆలోచిస్తున్నాం. ఓకే ఈయన బ్యానర్ నుంచి మేము వచ్చాం కదా, సో ఫర్దర్ గా ఎలాంటివి సెలెక్ట్ చేసుకోవాలనేది కొంచెం చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. అండ్ ఆల్సో వెరీ సపోర్టివ్ నాని గారు, వెరీ స్వీట్. అండ్ ఆయన ఎలా అంటే మీరు అంటే ప్రీమియర్ కి వెళ్లే ముందు హీ వాజ్ సేయింగ్ మీ ఇద్దరు చాలా బాగా చేశారు, ఫస్ట్ నేను ఏడ్చింది మీ సీన్ కి మాత్రమే, సో మీ వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు అని కాదు, నేను ఐఎమ్ వెరీ సూపర్ ప్రౌడ్ ఆఫ్ యూ బోత్ అని చెప్పేసి అన్నారు. మీరు ఎవరేమనుకున్నా ఏం పట్టించుకోవద్దు, నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ అన్నారు. సో ఇప్పుడు అసలు ఎక్కడ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినా రీల్స్ తీసినా ఆ స్టెప్ మాకు అసలు ప్రేమలో అని చెప్పి అని ఎండ్ ఆఫ్ ద డే అసలు మాకు ఫ్యాన్స్ గురించి అయితే ఒకసారి వేయాలి కంపల్సరీ. తప్పకుండా. ఫ్యాన్స్ ఆర్ లిటిల్ క్యూరియస్ యాక్చువల్లీ. ఇస్ దేర్ సంథింగ్ రియల్లీ బిట్వీన్ చందు అండ్ జాబిలి? నెవర్. నేను షార్ట్స్ లో ఇన్స్టాగ్రామ్ లో అన్ని అవే చూస్తున్నా. ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. హీస్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. 2 years నుంచి లైక్ హీస్ వెరీ గుడ్ ఫ్రెండ్. ఓకే ముందే తెలుసు రోషన్. లైక్ బిఫోర్ ద మూవీ ఓన్లీ. బిఫోర్ ద మూవీ ఓన్లీ ఐ నో హిమ్. సో రిలేషన్షిప్స్ అసలు రిలేషన్షిప్స్ కోసమే పోక్సో యాక్ట్ ఉంది. అవును. అండ్ ఆల్సో మా సినిమాయే అది కదా, సో there is nothing in between us. There is nothing, ఏమీ లేదు రోషన్ కి నాకు మధ్యలో. we are very good friends. నేను మీ యూట్యూబ్ లో అన్ని షార్ట్స్ అవే ఇద్దరు లవర్స్ లవ్ బర్డ్స్ అంటున్నారు, అవి ఏమీ కాదు యాక్చువల్లీ. చాలా మంచి ఫ్రెండ్ నాకు. ఇప్పుడు మూవీలో కొన్ని టఫ్ సీన్స్ ఉంటాయి, లైక్ మనం చేస్తున్నాము చేయట్లేదని. దేర్ ఆర్ ఫ్యూ థింగ్స్ లైక్ మనం లో అయిపోతాము, చెయ్యట్లేదేమో అని కాన్ఫిడెన్స్ తగ్గిపోవడం. లైక్ హూ సపోర్టెడ్ యూ ద మోస్ట్ ఆ టైమ్స్ లో మెయిన్ గా?
లైక్ మా నువ్వు రైటర్స్ చేయగలవు అని కాన్స్టెంట్ కాన్స్టెంట్ గా మమ్మీ చాలా సపోర్ట్. అంటే ఏమైనా కొంచెం టెన్షన్ పడితే ఏం కాదు నువ్వు ఇంట్లో ఎలా ఉంటావు అలా చేసేయి అంటే ఆ బూస్ట్ వచ్చేది. ఇంకా చేసేదానికి వాళ్ళకి నచ్చేసేది. సో మమ్మీ ఐ థింక్ అంటే కొన్ని మమ్మీ scenes and అక్క ఉంటాయి, కూడా. కొన్ని సీన్స్ ఉంటాయి కదా మూవీ చూసాక ఈ సీన్ ఇంకొంచెం ఎక్కడైనా బెటర్ గా చేసుంటే బాగుండేది అలా ఏమైనా అనిపించిందా? లేకపోతే ఇక్కడ కొంచెం ఇలా చేసా అలా చేసా చూసాక అనిపిస్తుంది కదా ఏదో ఒకటి. లైక్ వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ మూవీ చూసాక? హౌ డిడ్ యూ ఫీల్ యువర్ సెల్ఫ్? నేనైతే నాకు అసలు అనిపించలేదు. అంటే నేను ఎలా ఉన్నానో అలానే ఉన్నాను అక్కడ. ఎక్కువ చేయలేదు, తక్కువ చేయలేదు. సో నేను ఎలా ఉన్నానో అదే ప్రొజెక్ట్ అయింది. నేను ఏ సీన్ లోనే అనుకోలేదు ఇది ఇక్కడ చేస్తే బాగుండేదని. సో అన్ని చాలా నచ్చాయి నాకు. నాకే ఆశ్చర్యం వేసింది నేనేనా చేసింది. ఎన్ని మంత్స్ పట్టింది షూటింగ్? ఇది ఒక 4-5 months పట్టింది. ఓకే. లైక్ హౌ వాస్ జాబిలి యాజ్ శ్రీదేవి 4 months బిఫోర్, ఇప్పుడు 4 months తర్వాత జాబిలి లైఫ్ లైక్ చాలా we can see that it's a huge graph and huge change for you. Like how are you taking it? ఫస్ట్లీ చాలా గ్రేట్ఫుల్. ఇంత లవ్ అసలు నేను ఊహించలేదు ఇంత వస్తుందని ఈ సినిమాకి అండ్ జాబిలి చందుకి. అంటే ముందు లైక్ జాబిలి అంటే శ్రీదేవి అనే క్యారెక్టర్ అది వేరే యాక్చువల్లీ. అంత రీల్స్, ఇన్స్టాగ్రామ్ లేదా కాలేజ్కి వెళ్దాం అని. ఇప్పుడు మొత్తం జాబిలి అయిపోయిన తర్వాత అందరూ చాలా మంది గుర్తుపట్టడం, లైక్ అప్రిషియేషన్ ఫ్రమ్ చిరంజీవి గారు మెయిన్లీ. Actually అది one of the question. అవునా? ముందే చెప్పేసాను. లేదు. continue. సో చిరంజీవి గారి దగ్గర నుంచి అప్రిసియేషన్. అసలు ఆయన ఇంటికి వెళ్తామా లేదా అన్న ఊహల్లో ఉంటాం యాక్చువల్లీ అందరం. అలాంటిది ఆయన ఇంటికి పిలిచి ఆయన అప్రిసియేట్ చేయడం మా సినిమాని మీరు చాలా బాగా చేశారు అన్నాం. ఇంకా చాలా లైక్ అంటే ఇప్పుడు మేము చూసాం యాక్షన్ రీల్, మీరు చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు సార్ ఒక సెల్ఫీ కావాలి అని చెప్పి అని యూఆర్ ఆస్కింగ్. లైక్ ఎవ్రీవన్ హియర్ ఈస్ వెయిటింగ్ ఫర్ యూ. లైక్ మీతో ఒక సెల్ఫీ కావాలి అని తీసుకోవడానికి. లైక్ దట్ హ్యూజ్ డిఫరెన్స్. లైక్ హౌ ఆర్ యూ టేకింగ్ ఇట్? చాలా అంటే ఇది నేను యాక్చువల్లీ మేనిఫెస్ట్ చేసేదాన్ని ఒకప్పుడు. లైక్ ఇలా ఉండాలి, నేను ఒక సినిమా చేస్తే ఇంతమంది నాకు అప్రిషియేట్ చేయాలి, అందరు నన్ను ఇంత సెల్ఫీలు అడగాలని. ఇప్పుడు సెల్ఫీ డ్రీమ్స్ కేమ్ ట్రూ. డ్రీమ్స్ కమ్ ట్రూ. చాలా అంటే ఒకళ్ళు అసలు ఏమంటారు అంటే ఏదైనా ఒక దాని మీద మనకి కొంచెం పట్టుదల ఉంటే అది ఖచ్చితంగా అవుతుంది. Like, are you Chiranjeevi fan from before or like? I'm actually a Pawan Kalyan గారి fan. Okay. సో ఆయన అన్నయ్య ఆబ్వియస్లీ ఆయన అన్నయ్య కాబట్టి ఉంటది. సో who was your inspiration మరి? అంటే లైక్ మూవీస్ కి వెళ్ళడానికి కానీ లైక్ హౌ డిడ్ యు లైక్ రీల్ స్టార్ట్ చేశారు? యాక్ట్రెస్ అవ్వాలన్న ఉద్దేశంతోనేనా ఆర్ లైక్ సరదాగా ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేస్తున్నట్లు? యాక్ట్రెస్ అవ్వడానికేనే. బట్ ఇన్స్పిరేషన్ అంటూ ఎవరు లేరు. అంటే వీళ్ళని చూసి చెయ్యాలి అన్నట్టు ఎవరు లేరు. సరదాగా రీల్స్ చేసా. ఒక లాస్ట్ లో థాట్ అయితే ఉంది యాక్ట్రెస్ అవ్వాలి అని చెప్పి. మరి మీ ఫేవరెట్ హీరో హీరోయిన్? పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా ఇష్టం. అదే ఆ సౌండ్ రావట్లేదనే చూస్తున్నాం ఇందాక నుంచి. సో పవన్ కళ్యాణ్ గారు అండ్ శృతి హాసన్ చాలా ఇష్టం. మరి గబ్బర్ సింగ్ మీ ఫేవరెట్ మూవీ అయితే? గబ్బర్ సింగ్ కాదు, ఇప్పుడు ఓజీ చూడాలి. ఓజీ ఏమైనా ఫ్యాన్ ఇంటరాక్షన్ మూమెంట్ ఉందా లైక్ విచ్ టచ్ యువర్ హార్ట్? ఆల్ దీస్ ప్రీ సక్సెస్ పార్టీస్ అవన్నీ వెళ్ళారు కదా, సక్సెస్ పార్టీ అని కానీ ముందు కానీ లైక్ కొంతమంది ఆల్రెడీ ఇంటరాక్ట్ అయి ఉంటారు కదా, వాళ్ళు మీకు చెప్తున్నప్పుడు నువ్వు అసలు చాలా బాగా చేసావు, యూ డోంట్ నో ఎవ్రీవన్ బట్ అంతమంది ర్యాండమ్ గా వచ్చి కొత్త వాళ్ళు ఎవరు బ్లైండ్ సంథింగ్ ఏదో అనుకుంటా, ఆయన మా ఇద్దరి లైక్ పిక్చర్ డ్రా చేశారు. ఓకే. అసలు ఎంత నచ్చిందంటే ఎగ్జాక్ట్ అంటే చాలా డ్రాయింగ్స్ వచ్చాయి మావి, బట్ హీస్ బ్లైండ్ యాక్చువల్లీ. ఆయన ఎలా డ్రా చేస్తారో అర్థం కాలేదు, బట్ సేమ్ యాజ్ ఇట్ ఎలా ఉందో అలానే వచ్చింది. చాలా నచ్చింది యాక్చువల్లీ. ఆయనకి అనిపించి డ్రా చేయడం అనేది అది ఆయన చెప్పక్కర్లేదు, ఆయన డ్రాలోనే తెలిసిపోతుంది కదా. సో హౌ వాస్ వర్కింగ్ విత్ చందు రోషన్? చాలా ఫన్ యాక్చువల్లీ. అంటే కొన్ని మాంటేజెస్ మీరు చూస్తే అందులో మేము అన్ని జోక్స్ వేసుకునే ఉంటాం. అది చాలా ది బెస్ట్
ఏమంటారు మాంటేజెస్ అయినాయి యాక్చువల్లీ. ఒరిజినల్ గా కూడా లైక్ ప్రాంక్ కాల్ లోనే కలిసారా లేకపోతే ఎలా అని చెప్పి అని. అలా ఏం లేదు. ఒరిజినల్ గా యాక్చువల్లీ ఇన్‌స్టాగ్రామ్ త్రూ తెలుసు. అండ్ ఆల్సో నాకు యాక్చువల్లీ మ్యూచువల్స్ ఉన్నారు తనకి నాకు. ఓకే. సో అలా రోషన్ తెలుసు. మూవీ ఎక్స్పీరియన్స్ గురించి కొంచెం ఏమైనా షేర్ చేస్తే. మూవీ ఎక్స్పీరియన్స్ అంటే చాలా బాగుండే. నేను కోర్ట్ నుంచి అసలు బయటికి రాలేకపోతున్నా. అంత బాగుంది యాక్చువల్లీ ఎక్స్పీరియన్స్. అండ్ ఆల్సో ఏమైనా నచ్చింది చేయాలంటే కన్ఫర్మ్ గా మదర్ పట్టుదల ఉండాలి. అండ్ పేరెంట్స్ ది ఏమంటారు పర్మిషన్ ఉండాలి. అండ్ ఆల్సో వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి యాక్చువల్లీ. అంటే ఎక్స్పీరియన్స్ కంటే ముందు వాళ్ళ యాక్సెప్టెన్స్ ముందు అవును. ఉండాలి. అవును. సో వాళ్ళు అంటే ఏమైనా ఇష్టం ఉన్నా ఏదైనా ఉన్నా దయచేసి ఇంట్లో పేరెంట్స్ చెప్పండి. వాళ్ళు వినకపోతే వాళ్ళకి నచ్చకపోతే నీట్ గా ఒప్పించండి అంటారా? ఆ? ఒప్పించండి అంటారా? ఒప్పించాలి యాక్చువల్లీ అదే. ఎందుకంటే నాకు చాలా ఇష్టం యాక్ట్రెస్ అవ్వాలని. మా అది అదృష్టం ఏంటో మా పేరెంట్స్ కి ఇంకా ఎక్కువ ఇష్టం. సో కొంతమంది పేరెంట్స్ కి చాలా మంది యాక్టింగ్ అంటే ఇది అది అని అనుకుంటారు. అంటే ఏ ఫీల్డ్ అయినా గానీ అవును. వాళ్ళ పిల్లల్ని పంపించడానికి కానీ దానికి కానీ కొంచెం ఆలోచిస్తా ఉంటారు. అంటే వాళ్ళకి చాలా ఇష్టం ఉంటది. కాకపోతే వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు చాలా మంది ఆగిపోతూ ఉంటారు. బట్ నమ్మాలి యాక్చువల్లీ. పిల్లల్ని నమ్మండి. పాపం వాళ్ళు కూడా ఒక రోజు సాధించి ఇలా ఒక జాబిల్లా ఉంటారు. ఆ. సో మూవీ ఎక్స్పీరియన్స్ అనేది చాలా చాలా బాగా అయింది యాక్చువల్లీ. అంటే ఎవ్వరు నన్ను కొత్త అమ్మాయిలా చూడలేదు. నేను యాక్చువల్లీ మామూలుగా మన ఇంట్లో ఎలా ఉంటానో అలానే వెళ్ళిపోయాను షూటింగ్స్ కి అంతా. కానీ సెట్స్ లో కానీ. చాలా ఫన్ ఉండే. వేరే ఏది చేసినా నాకు ఇంత ఫన్ దొరికేది కాదేమో. బట్ చాలా అంటే దీప్తి మ్యామ్ నాని గారు వాళ్ళ అక్క. షీ టుక్ కేర్ ఆఫ్ అస్ చాలా బాగా. షీఈస్ ద కో ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిలిం. అండ్ ప్రశాంతి మ్యామ్ ప్రొడ్యూసర్. ఆమె కూడా అసలు మీరు ఎవరిని చూసినా అలా కనిపించరు. ఆల్రెడీ చెప్తూ ఉన్నారు కూడా కదా, Yeah. మదర్ లాగా ట్రీట్ చేసి యా చూస్తున్నారు వాళ్ళు అని చెప్పి అని కంప్లీట్లీ మా interviews లో. ఇద్దరిని ఒక చిన్న పిల్లల్లాగా ట్రీట్ చేసి వాళ్ళు చాలా బాగా చూసుకున్నారు మమ్మల్ని. అండ్ అంత ప్రొడ్యూసర్ అయినా అంత నాని గారు వాళ్ళ అక్క అయినా ఆవిడికి మేమంటే చాలా ఇష్టం. సో ఐ లవ్ హర్ సో మచ్. దీప్తి గారు అంటే చాలా ఇష్టం నాకు యాక్చువల్లీ. అండ్ ఆల్సో ప్రతిసారి సెట్స్కి ప్రతిసారి మేము ఫుల్ ఫన్ ఒక దాంట్లో కొట్టేసేవాళ్ళం. నీట్ గా వచ్చేసేవాళ్ళం అంతే. ఇప్పుడు సీన్ అయిన వెంటనే లైక్ ఆఫ్ స్క్రీన్, ఇప్పుడు ఆన్ స్క్రీన్ సీన్ చేసేస్తారు, వెంటనే కట్ అన్నాక ఆఫ్ స్క్రీన్ లైక్ ఏమైనా చేంజ్ ఉంటుంది అట్మాస్ఫియర్ లో, లైక్ దాని గురించి మాట్లాడుకోవడం గానీ లేకపోతే బాగా వచ్చింది లేదు అని చెప్పి అని లైక్ సెట్ ఎక్స్పీరియన్స్ లైక్. అంటే కట్ చెప్పిన వెంటనే ఇంకా ఆ ఎమోషన్ యాక్చువల్లీ చాలా సార్లు నేను కట్ చెప్పిన వెంటనే నేను వెంటనే ఇంకా నా ఏమంటారు నా పర్సనాలిటీ వచ్చేసేది. యాక్చువల్లీ అది రాకూడదు. సో నాకు రోహిణి మ్యామ్ చెప్పారు ఇలా ఒక కట్ చెప్పిన ఒక 3-4 సెకండ్స్ వరకు యూ హ్యావ్ టు బి జాబ్లీ. ఎలా Okay. జాబ్లీ అంటే ఒక సీన్ ఏమైనా కొంచెం ఎమోషనల్ సీన్ ఏమైనా ఉన్నా కానీ ఆ ఎమోషనల్ సీన్ కట్ చెప్పిన వెంటనే నేను ఇలా తుడిచేసుకుని నేను నార్మల్ నవ్వేసేదాన్ని. అస్సలు అలా చేయకూడదు. యూ హ్యావ్ టు బీ ఇన్ యువర్ క్యారెక్టర్. అది ఎంత ఎమోషనల్ అది 2 సెకండ్స్ కూడా వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. కట్ చెప్పిన 2 సెకండ్స్ కి కూడా. సో అలా క్యారెక్టర్ నుంచి అసలు నేను బయటికి రావడం అవ్వలేదు. సో అంటే కట్ చెప్పిన వెంటనే అట్మాస్ఫియర్ లో ఏమి అందరూ అలా ఎవరైతే వాళ్ళు క్యారెక్టర్స్ లో ఏదైతే వాళ్ళ సీన్ ఉందో వాళ్ళందరూ అలానే కంటిన్యూ అయ్యేవారు. ఆ కట్ చెప్పిన 2-3 సెకండ్స్ కి అప్పుడు జస్ట్ నార్మల్ గా అలా నవ్వకుండా ఏం లేకుండా అలా నీట్ గా వచ్చారు. మూవీ యాక్చువల్ గా మెయిన్ గా ఒక సాంగే ఉండింది మనకి, లైక్ ప్రేమలో ఫుల్ అంతా పాపులర్ అయింది, కొన్ని స్టెప్స్ ఉన్నాయి. లైక్ ఆర్ యూ లైక్ ఇంట్రెస్టెడ్ ఇన్ డాన్స్? ఇంకా వెరీ మచ్ చాలా ఇష్టం నాకు డాన్స్ అంటే. ఫస్ట్ డాన్స్ అలా ఏదో సినిమాలో లైక్ ఏమంటారు ఒక మంచి సినిమా పాట ఏమైనా వస్తే ఆ హీరోయిన్ లా డాన్స్ చేసి ఆ హీరోయిన్ అవ్వాలనుకునేదాన్ని. అంటే డాన్స్ ఇష్టం. సో
సో ఆ డాన్స్ ఇష్టం వల్ల హీరోయిన్ అవ్వాలనిపించింది నాకు యాక్చువల్లీ. ఓకే. సో ఇలా చేసి హీరోయిన్ అవుతుంది కదా నీట్ గా చున్నీ కట్టుకుని అలా అలా చేసేదాన్ని. అలా డాన్స్ ఐకానిక్ కూడా వెళ్ళారు కదా. డాన్స్ ఐకానిక్ కూడా వెళ్ళాము. సో అక్కడ స్టెప్స్ చేసినప్పుడు మీరు చాలా మంది లైవ్ లో చూసుంటారు కదా, లైక్ వెరీ ప్రొఫెషనల్ డాన్సర్స్ అందరూ అంతా బాగా వేస్తున్నారు అని చెప్పి ఇంటర్నేషనల్ అని. డాన్సెస్ వాళ్ళందరూ. సో అక్కడ అప్పుడు మీకు అనిపించిందా నేను కూడా వెళ్ళి ఇలా డాన్స్ చేయాలి అని చెప్పి డాన్స్ అంటే అంత డాన్స్ పిచ్ అయితే లేదు, బట్ డాన్స్ అంటే చాలా ఇష్టం. అంటే నేను చేస్తా. యు ఎంజాయ్ డాన్సింగ్. యా వెరీ మచ్. నాకు ఏదైనా కొంచెం లో ఉన్నా కొంచెం చిరాకులో ఉన్నా పాటలు పెట్టుకుని డాన్స్ చేసుకుంటా. అలా అలా ఇష్టం నాకు. సో యా డాన్స్ అంటే చాలా ఇష్టం. ఓకే. అలా హీరోయిన్ అవ్వాలనిపించింది అంతే. అయిపోయారు కూడా. హూ మేడ్ యు లైక్ బికమ్ జాబిలి? జగదీష్ డైరెక్ట్ గారు, yeah. ముందు నుంచి అన్ని అలా చెప్తూ లైక్ క్యారెక్టర్ చెప్పడం అనేది చెప్పడం అంటే ఆయన నెరేషన్ లోనే మన క్యారెక్టర్ లోకి వెళ్ళిపోతాం. ఆయన అలా మొదలు పెట్టేస్తాం. మొదలు పెట్టేస్తాం. ఇంకా ఒక నెక్స్ట్ లైన్ చెప్తూ ఉంటే అలా ఊహించుకోవడం ఊహించేసుకోవడం అలా. యాక్చువల్లీ చెప్పడం అలా ఉండాలి. ఆ. ఇప్పుడు ఒక క్యారెక్టర్ ఉంది ఏమైనా చెప్తున్నారంటే అది మనం వెళ్ళడం అనేది చాలా కష్టం అవుద్ది. కొన్ని లైక్ ఒకళ్ళు చెప్తే మనం ఇంక ఇన్వాల్వ్ అయిపోయేలా ఉండాలి ఏదైనా కానీ. సో జగదీష్ గారు ఎప్పుడైనా సీన్ ఉంది అనగానే వచ్చి నాకు చెప్పారు అనమాట, ఇలా ఉంటది ఇలా ఉంటదని. వెంటనే ఇంకా నేను ఓకే మనం ఇలా చేయాలి అన్నట్టు ఊహించేసి, ఆయన ఇలా చేయాలి అలా చేయాలని కూడా చెప్పలేదు. జస్ట్ ఆ ఒక్క లైన్ లోనే ఇంకా నాకు అర్థమైపోయేది అనమాట. ఇంకా ఇది అని చెప్పి అని. చాలా ఇంటర్వ్యూస్ అయ్యాయి మనకి. కొన్ని బ్లూపర్స్ వీడియోస్ ఉంటాయి. అలా ఏమైనా అలా పర్టికులర్ సీన్స్ ఉన్నాయా ఇప్పటికీ తలుచుకుంటే ఇంకా నవ్వు ఆగట్లేదు, అసలు చాలా బాగా ఎంజాయ్ చేసాం దోస్ మూమెంట్స్ అని చెప్పి అని? యాక్చువల్లీ ఒక సీన్ ఉండే బీచ్ లో లవ్ సీన్ అవుతున్నప్పుడు ఆ ముందు కేక్ కటింగ్ సీన్ ఉంటుంది కదా. ఓకే. సో అప్పుడు నేను యాక్చువల్లీ బీచ్ దగ్గరికి వెళ్ళిపోవాలన్నమాట. చందుని అక్కడ పిలవడానికి బీచ్ దగ్గరికి వెళ్ళాలి. ఆ బీచ్ దగ్గర నువ్వు అలా స్ట్రైట్ గా వెళ్ళిపో అంటే యాక్చువల్లీ బీచ్ రైట్ సైడ్ ఉంది, స్ట్రైట్ నార్మల్ వాక్ వే. సో సరే కదా అని చెప్పి వెళ్ళిపోమన్నారు కదా అని చెప్పి నేను స్ట్రైట్ వెళ్ళిపోతున్నా. లైక్ ఇంకా సంబంధం లేదు, ఇంకా సంబంధం లేదు నాకు. నేను చూసాను, ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చాను, వెళ్ళిపోతున్నా. యాక్చువల్లీ నేను రైట్ సైడ్ వెళ్ళాలి. మా డైరెక్టర్ వెంటనే వచ్చి ఇటు కాదు నువ్వు రైట్ సైడ్ వెళ్ళాలి, నువ్వు మొత్తం అంతా పాడు చేసావు అని చెప్పి మళ్ళీ రీటేక్ చేసుకోవాల్సి వచ్చింది వల్ల. అంటే నాకు తెలియలేదు యాక్చువల్లీ. ఇంకా అలా వెళ్ళిపోతున్నాను నేను. కట్ చెప్పాక కూడా అక్కడ ఎక్కడో ఉన్నాను నేను. ఇన్వాల్వ్ అయిపోయారు మరి జాబిలీలో. కట్ చెప్పినా సరే ఉండమని చెప్పారు కదా యాక్టింగ్ లో. మరి ఎక్కడికో వెళ్ళిపోయాను అప్పుడు. సో అది ఎప్పుడు తెలుసుకున్నా నవ్వొస్తా ఉంటుంది. అయ్యో సక్సెస్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు మరి? సక్సెస్ ని చాలా బాగా అసలు గ్యాప్ లేకుండా ఎంజాయ్ చేస్తున్నా. మేము చూస్తున్నామండి 14th రిలీజ్ అయినప్పటి నుంచి ఇవాళ వరకు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చందు జాబిలి, అసలు ఇంకో రీల్స్ కూడా రావట్లేదు మా ఎవరికి చూద్దామన్నా సరే. ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఊర్లో మరి వెళ్ళి సక్సెస్ పార్టీ చేస్తున్నారు అని చెప్పి అని. ఇవాళ ఒక రోజు విజయనగరంలో, వైజాగ్ లో, ఇక్కడ ఎక్కడ చూసినా ఇక్కడ మాకు చందు జాబిలే కనిపిస్తున్నారు. హౌ ఆర్ యు టేకింగ్ దట్ సక్సెస్? అది అంటే అదృష్టం ఉండాలి, చాలా లక్ కూడా రాసి ఉండాలి. ఎంత మనకి మంచి క్యారెక్టర్ వచ్చినా, ఎంత మనకి మంచి బ్యానర్ లో వచ్చినా చిన్న లక్ లేకపోతే అది అసలు అవ్వదు. తో పాటు డెఫినెట్లీ చాలా హార్డ్ వర్క్ చేశారు. ఎగ్జాక్ట్లీ అవును, బట్ అంత హార్డ్ వర్క్ చేసినా లక్ లేకపోతే మనకు అంత సక్సెస్ కూడా రాదు. సో అలాగా అదంతా లక్ అని చెప్తాను. అండ్ ఆల్సో ఈ తెలుగు ప్రజల ప్రేమ మొత్తం అసలు ఒక కంటెంట్ ఉన్న సినిమా తీస్తే ఇంత మంచిగా వెళ్తుంది అనేది వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు. అనుకున్నారా మీరు ఫస్ట్ డైరెక్ట్ స్టోరీ చెప్పినప్పుడు ఇంత సక్సెస్ అవుద్ది ఇది అని చెప్పి? హిట్ అవుద్దని అనుకున్నాను. ఇంత మరీ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని నేను అస్సలు అనుకోలేదు. అయితే డౌట్ లేదు, అస్సలు అనుకోలేదు. అందరూ అదే హిట్ అవుద్ది, ఇది మంచిగా వెళ్తుంది అంటే కొంచెం ఇది యాక్చువల్లీ నేర్పించే సినిమా ఇది. ఇట్స్ వెరీ అంటే పిల్లలు ఎవరికైనా లైక్ అందరూ చూడాల్సిన సినిమా ఇది. అవును. సో అలా నేను అనుకున్నా ఓకే ఇది మంచిగా వెళ్తుంది, అందరికి తెలుస్తుంది దీని తర్వాత అని. బట్ ఇంత మంచిగా సక్సెస్ అవుతుంది అనేది నాకు అస్సలు తెలీదు, ఊహించలేదు కూడా. మెసేజ్ ఫ్యాన్స్ ఇవ్వాలి అంటే లైక్ వాట్ ఈస్ దట్ వన్ మెసేజ్ యు విల్ గివ్ టు యువర్ ఫ్యాన్స్? ఐ లవ్ దెమ్ సో మచ్. చాలా ఇంత ప్రేమ చూపించినందుకు చాలా థ్యాంక్ యూ.
ఇంత ఇంత దూరం నా కోసం వచ్చినందుకు కూడా చాలా థ్యాంక్స్. యాక్చువల్లీ 4000+ వచ్చాయి ఇక్కడికి రావడానికి పాపం. కాకపోతే వాళ్ళందరూ హైదరాబాద్ నుంచి కొంతమంది, ఇక్కడ నుంచి కొంతమంది వచ్చారు. బట్ ఇక్కడ ఓన్లీ 100 మెంబర్స్కి వెళ్ళావు. ఎవరైతే అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చారో చాలా చాలా థ్యాంక్ యూ. నేను ఎంత ఆనందంగా పొంగిపోతున్నానో మీకు అర్థం కావట్లేదు, బట్ నాకు చాలా హ్యాపీగా ఉంది. అందరం స్టెప్ వేసి అందరం భోజనం చేసి వెళ్దాం. ఓకే, ఎవరికి ఏంటి అసలు ఓకే, వాళ్ళతో ఇంట్రాక్షన్ గురించి వాళ్ళు ఇంకా ఎక్కువ wait ఎగ్జాక్ట్లీ. చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఫోటో అందరికి ఇస్తాను. ఓకే, అందరికి ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ నితిన్ గారు ఫర్ ఇంత మంచి ఈవెంట్ ని కండక్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్. SVN యాక్చువల్లీ మేము అంటే జాబిలి లేని ముందు శ్రీదేవి ఇక్కడికి చాలా సార్లు వచ్చింది రిసార్ట్ కి. సో చాలా ది బెస్ట్ రిసార్ట్ అని నేను చెప్తాను, ఎందుకంటే ఎంత రిలాక్సింగ్ గా ఉందంటే మా అందరికి. నీట్ గా వచ్చాము, చాలా అంటే మాకు ఎంత దగ్గరుండి చాలా బాగా చూసుకున్నందుకు చాలా థ్యాంక్స్ నితిన్ గారు. పాపం అడిగిన వెంటనే, అంటే ఫ్యాన్స్ మీట్ అన్న వెంటనే పాపం ఆయన చాలా మంచిగా ప్లాన్ చేసి ఇలా డిన్నర్ పెడితే బాగుంటుంది అని అన్నారు. సో వెంటనే మీతో డిన్నర్ చేయడం ఇంకా అంతకన్నా లక్ అంటే అదృష్టం ఉండదు యాక్చువల్లీ. ఎందుకంటే ఫ్యాన్స్ తో డిన్నర్ చేయాలని అందరికి పెద్ద సూపర్ స్టార్స్ కే ఉంటుంది, బట్ వాళ్ళకి అవ్వదు, నాకు అవ్వదు. కాబట్టి చాలా థ్యాంక్ యూ సో మచ్ నితిన్ గారు. థ్యాంక్ యూ. ఫ్యాన్స్ అయితే మరొక స్టెప్ వెయిట్ చేస్తున్నారు. వేల వేల వెన్నెలంత మీద వాలి వెలుగునంత మోయమంటే నేను ఎంత రెరే. చిన్ని గుండె ఉన్నదెంత హాయి నింపి గాలినంత ఊదమంటే ఓపిరెంత రే. కళ్ళు రెండు పుస్తకాలు, భాషలేని అక్షరాలు, చూపులోనే అర్థమయ్యే అన్ని మాటలు. ముందు లేని ఆనవాలు లేనిపోని కారణాలు, కొత్త కొత్త ఓనమాలు, ఎన్ని మాయలు. కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు ప్రేమలో. తప్పు లేదు ప్రేమలో. కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు ప్రేమలో. తప్పు లేదు ప్రేమలో. వేల వేల వెన్నెలంత మీద వాలి వెలుగునంత మోయమంటే నేను. అన్నారు ఎనీబడి కమింగ్ బుజ్జి మీరే చెప్పారా జాబిలి కోసం? యా ఓకే, నేను ఒక్కసారి అందరూ క్లాస్ ఇన్వైట్ చేద్దాం అగైన్ టు బుజ్జి. కమ్ ఆన్ ప్లీజ్, కమ్ ఆన్ జాయిన్ ద స్టేజ్. ఇంకో 30 minutes జాబిలి ఇక్కడే ఉంటుంది, అందరికి సెల్ఫీస్ ఇస్తుంది. యా ప్లీజ్ గెట్ రెడీ ఫర్ దట్. వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ. ఓ థ్యాంక్ యూ. ఆన్ లేదు ఫస్ట్ రావడానికి కోట్ సినిమాలో స్టార్టింగ్ మేడం ఎంట్రన్స్ లో ఒక డైలాగ్ ఉంటది, పని చేయట్లేదు. అది గోదావరి యాసలో ఉంటది ఒక డైలాగ్. చిన్న సర్టిఫికేట్స్ వస్తాడు కదా షాప్ కి, మేడం గారు అంటారు, ఏట్రా సర్టిఫికేట్స్ ఎలా కౌంటర్ లేట్రా. తర్వాత ఆ చింది అంటాడు, ఎవరితో నువ్వు ఎవరితో. అది బాగా నచ్చింది నాకు ఆ యాసలో. దేవురు మన జీరుపల్లి మేడం. అందుకే మొత్తం స్లాంగ్ వచ్చేసింది మీకు. ఫస్ట్ టైం మేడం. అవునా, పర్లేదు. చెప్పండి చెప్పండి, మీరు డైలాగ్ చెప్తున్నారా నాకు మొత్తం స్టోరీ చెప్తున్నారా? డైలాగ్ చెప్పండి. డైలాగ్ అంట మీకోసం మేడం. ఇంకో జాబ్ ఉందా? మీ జాబ్ తీసుకొచ్చుకోండి ఒకసారి. ఓకే ఫ్రమ్ బాయ్స్ ఎనీబడి వాంట్ టు యా ప్లీజ్ కమ్ ఆన్ జాయిన్ ద స్టేజ్. మీకోసం వన్ మోర్ ఫ్యాన్ వస్తున్నారు. యా ప్లీజ్ కమ్ ఆన్ జాయిన్ హియర్.
యా వెల్కమ్. ఇక్కడ నేను ఉన్నా, నన్ను పట్టించుకో ఇక్కడ ఫస్ట్. యా ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ ఫస్ట్లీ. చెప్పు. కొంచెం దగ్గర పెట్టు. దగ్గర చేసిన అమ్మాయిని సముద్రాన్ని కలిపి చూస్తా ఫీలింగ్ వేరే. వండర్ఫుల్. ఓన్ డైలాగ్ అవుతుందా చెప్పండి. రోజు నేను జాబిని చూస్తాను, ఈరోజు ఏంటో వెన్నెలను చూస్తాను. అయ్యో థ్యాంక్ యూ. Crazy. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ముచ్చటికి ఇంకొకరు ఇంకెవరైనా చెప్పాలి అనుకుంటున్నారా? గర్ల్స్ నుండి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. నో బడీ ఇస్ కమింగ్ హియర్. జాబిలీ లేరేంటి ఇక్కడ? ఎగ్జాక్ట్లీ. ఎక్కడున్నారు? ఆర్ యు కమింగ్? ఓకే, ఎనీబడీ ఫ్రమ్ గర్ల్స్ ఆర్ ఎల్స్ ఎనీబడీ ఫ్రమ్ బాయ్స్? ఇంకొకరు మీరు చెప్తారా లేదా నెక్స్ట్ టాస్క్ కి వెళ్దాం అందరం కలిపి? ఎవరు హూ ఇస్ కమింగ్? ఓకే, వి ఆర్ మూవింగ్ ఫార్వర్డ్ విత్ ద నెక్స్ట్ సెషన్. ఓకే, సో ఫైన్. జాబిలి గారు, ఇప్పుడు మీకు ఒక చిన్న టాస్క్ ఇప్పుడు. ఓకే, సో ఫస్ట్లీ జస్ట్ ఏం లేదు, మీ మూవీ నాలెడ్జ్, హీరో హీరోయిన్స్ నాలెడ్జ్ ఎంత వరకు ఉన్నదో తెలుసుకోవాలనుకుంటున్నాం. ప్లీజ్ బి సీటెడ్. యా కూర్చోండి. ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడా చెప్పొచ్చు, కానీ ఫస్ట్ జాబ్లీకి మనం ఆప్షన్ ఇద్దాం, ఆ తర్వాత మీరు చెప్పండి. ఓకే, ఇప్పుడు స్క్రీన్ మీద అందరికి ఒక గేమ్ ప్లే అవుతున్నది. యా, ఇట్స్ టైమ్ ఫర్ గెస్ ద సెలబ్రిటీ. సో మీరు రెడీ ఉన్నారా? జస్ట్ ఏం లేదు, సెలబ్రిటీ ఎదర్ హాఫ్ ఫేస్ రావచ్చు, లేదా వాళ్ళ చైల్డ్హుడ్ పిక్ రావచ్చు, ఓకే ఎవరైనా అవ్వచ్చు, హీరో హీరోయిన్స్ యా పొలిటీషియన్స్. డన్ డన్. ఓకే, సో ఫైన్. రెడీ? యా రెడీ. సో ఫైన్, అందరూ రెడీ అంటే ఒక్కసారి మళ్ళీ జాబిలి కోసం can you make some noise? చెప్పండి. Can you please on the game on screen? యా, guess this celebrity. ఎవరై ఉండొచ్చు? యా, జస్ట్ చెప్పండి అంతే. ఎవరై ఉండొచ్చు? శ్రీదేవియా? ఎగ్జాక్ట్లీ, ఇస్ ద రైట్ ఆన్సర్. ఇది ఒక్కసారి అందరూ క్లాప్ చేద్దాం. ఎవ్రీబడీ ఆర్ కమ్ ఆన్ టు ఆర్ శ్రీదేవి. And yeah, now we are moving to the next question now. ఎవరు అయి ఉండొచ్చు? యా, కెన్ యూ సే? బన్నీ. బన్నీ? ఐ గెస్. నో. వన్ మోర్ ఛాన్స్ ఫర్ యూ. మీరు చెప్పకపోతే ఆప్షన్స్ ఇవ్వండి. ఆప్షన్స్. నో ఆప్షన్స్. ఓకే, ఫ్యాన్స్ ఫ్యాన్స్ నుండి చెప్పిద్దాం. ఓకే, ఫ్యాన్స్ ఎవరైనా చెప్పొచ్చు. జూనియర్ ఎన్టీఆర్, దట్స్ ద రైట్ ఆన్సర్. జూనియర్ ఎన్టీఆర్ గారి డైలాగ్ ఏమైనా చెప్పాలి అనుకుంటున్నారా? యా, మనసి నాకు రావు, డైలాగ్లే రావు. డైలాగ్ వద్దంటారా? ఓకే, సో ఫైన్. మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ నౌ. యా, హూ ఇస్ హి? అల్లు అర్జున్. ఎగ్జాక్ట్లీ, దట్స్ ద రైట్ ఆన్సర్. ఎవ్రీబడీ హాస్ టు కమ్ టుగెదర్. మరి అల్లు అర్జున్ డైలాగ్ ఒకటి ఫేమస్ కదా, ఫ్రమ్ పుష్ప టు యా పుష్ప. పుష్ప అంటే ఇప్పుడు నేను నోట్లో ఏదో ఒకటి వేసుకోవాలి. పుష్ప. యా, క్రేజీ ఫనీ. యా, మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ నౌ. ఎవరు? అది ఇంకా మన వరకు ఇంకా రాలేదు. ఒకసారి ఛాన్స్, ఒకసారి జాబిలికి ఒక ఛాన్స్ ఇద్దాం. విరాట్ కోహ్లీ. యా, విరాట్ కోహ్లీ. యా, దట్స్ ద రైట్ ఆన్సర్. యా, కమ్ ఆన్, మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ నౌ. యా, ఇప్పుడు మీరు చెప్పండి. దుల్కర్ సల్మానా? నో కాదా? కొంచెం మీరు ఓన్లీ సెలబ్రిటీస్ మాత్రమే కాకుండా ఓకే ఓకే, కొంచెం పాలిటిక్స్ లోకి వెళ్ళండి. ఇప్పుడు మనకి ఏమైనా నాలెడ్జ్ ఉన్నదా పాలిటిక్స్? పాలిటిక్స్ పవన్ కళ్యాణ్ గారు తప్ప నాలెడ్జ్ లేదు నాకు. ఓకే, ఇంకెవరున్నారు మన వాళ్ళలోనే? ఎవరు ఎవరు? ఆల్రెడీ యువర్ ఫ్యాన్స్ ఆర్ టెల్లింగ్ యు వాట్స్ ద ఆన్సర్ గైస్. యా, హి ఇస్ అవర్ పిఎం నరేంద్ర మోడీ గారు. ఓకే, అండ్ నౌ మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ నౌ. Next question on screen. Yeah. You can tell. చెప్పండి రా. మీరు చెప్పొచ్చు ఈజీగా. మా ఫ్యామిలీని అడుగుతున్నాను. అచ్చా, ఓకే ఓకే. ఏంటి ఫ్యామిలీ వాళ్ళు ఒకసారి ఇక్కడ ఉంటే కొంచెం మీరు స్పందించండి. ఐశ్వర్య కాదు, ఐశ్వర్య ఐశ్వర్య. అది మమ్మీ చెప్పింది ఐశ్వర్య. Yeah, that's the right answer. Yeah, come on. Next question now. ఇప్పుడు ఈ ఆన్సర్ ఫ్యాన్స్ అండ్ ఫ్యామిలీ వదిలేద్దాం ఇప్పుడు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నౌ. కమింగ్. యా, చెప్పండి. ఎవరు? ఎగ్జాక్ట్లీ, హి ఇస్ ప్రభాస్. ప్రభాస్ ఫ్యాన్స్. వండర్ఫుల్. యా, కమ్ ఆన్, మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ నౌ. Wow, super. That's the right answer. Can you please move to the next question?
అంటే పవన్ కళ్యాణ్ డైలాగ్ అయితే చెప్పాలి అండి మీరు. ఏదర్ సాంగ్ అయినా మీరు పాడాలి. యా కమ్ ఆన్. మన పవర్ స్టార్ ఫ్యాన్ ఏదో ఒక్కసారి మన జాబిలికి మన శ్రీదేవికి అందరూ ఓ వేసుకోండి. యా కమ్ ఆన్. యా నౌ యు హావ్ టు టెల్ ది డైలాగ్ ఆర్ ఎల్స్ ఎనీ సాంగ్ వినాలని ఉన్నదా మీకు? సాంగ్ వినాలని ఉంటే మీరు చెవులు మూసుకోవాలి మరి. ఓకే అంటే పాడతా. ఓకే అంట. దేనికైనా రెడీ ఉన్నారు వాళ్ళైతే. అయ్య బాబోయ్, నాకు డైలాగ్స్ అన్నా కొంచెం కాన్షియస్ అయిపోతాను. సాంగ్స్ అన్నా మీరు రెండు కాకుండా ఇంకొకటి ఏమైనా చెప్పండి. రెండు డాన్స్ అంట. డాన్స్ యా ఒక పవర్ స్టార్ సాంగ్ కి డాన్స్. ఓజీలు ఇప్పుడే చేయించేద్దామా తన చేత? అప్పుడే అవుతుంది, అప్పుడు జాబిలీ అవుతుంది. ఆ డైలాగ్ కూడా ఏమి నో అంటారు. సారీ. అయితే లాస్ట్ ఒక డాన్స్ చేద్దాము ఈ టాస్క్ అయిన తర్వాత. done, okay. యా కెన్ యు మూవ్ టు ది నెక్స్ట్ క్వశ్చన్ అగైన్? అమీర్ ఖాన్. ఫస్ట్ మీ ఫ్యామిలీ నుండి వచ్చింది ఆ ఆన్సర్ అయితే. యా చిన్న థ్యాంక్స్. యా థ్యాంక్ యూ సో మచ్ చిన్న గారు ఫర్ ద యాక్టివ్ పార్టిసిపేషన్. యా కమ్ ఆన్ ద నెక్స్ట్ క్వశ్చన్ నౌ. శ్రీలీల. ఎగ్జాక్ట్లీ శ్రీలీల ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ ఒకసారి పాజ్ లో పెట్టండి, ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాం మీకు. ఓకే సో ఫైన్. మరి ఈ మధ్య సోషల్ మీడియాలో అంతా చూస్తుంటే మీరు చూడడానికి లావణ్య త్రిపాఠి గారిలో ఉన్నారు అని చెప్పి చాలా మీమ్స్ రన్ అవుతున్నాయి. సో యా వాట్ యు సే? అలా ఉన్నానంటారు, బట్ కొన్నిసార్లు నాకు కూడా అనిపిస్తుంది లైక్ అంటే నాకు కోర్టులోనే అనిపించింది కొన్ని సీన్స్ లో తను అందాల రాక్షసి చేసినప్పుడు ఎలా ఉండేవారో అలా కొంచెం ఉన్నా అనిపిస్తుంది. హ్యాపీ, కొంచెం ఫీలింగ్ హ్యాపీ. ఓకే అంటే అలా ఉన్నానంటే ఓకే హ్యాపీ. సిందకి మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరో చెప్తారా? శృతి హాసన్. శృతి హాసన్, పక్కా శృతి హాసన్. వై సో? ఎందుకు వై శృతి హాసన్? 3 మూవీ నుంచి నాకు శృతి హాసన్ అంటే చాలా ఇష్టం. Oh wow, wonderful, wonderful. Yeah, let's move to the next question now. Yeah, దీపికా పడుకొని. yeah, that's the right answer, guys. All together, అందరూ clap చేద్దాం. అందరూ everybody, yeah, come on. Yeah, come on. Can you move to the next question now? షారుఖ్ ఖాన్. Obviously, that's the right answer. Yeah, come on, move to the next question now. సమంత. Exactly. So one word about Samantha. What do you want to say? వారియర్. A warrior. Yeah. Wonderful. That's the right one. And come on, the next question on screen. ఆగండి మీరందరూ సైలెంట్ లో ఉండండి. కత్రినా కైఫ్. నిజమా? మీ ఫ్యామిలీ వాళ్ళకి చాలా ఎవరండి? హూ ఇస్ దట్? మీ పేరు? బషీర్. బషీర్ గారా? యా వాట్స్ ద ఆన్సర్? దట్స్ ద రైట్ ఆన్సర్ గైస్. వావ్. అండ్ యా కమ్ ఆన్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఆన్ స్క్రీన్. పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ అనగానే ఫేస్ లో ఎంత బ్లష్ వస్తుందో మీకైతే. యా కమ్ ఆన్ అగైన్ నెక్స్ట్ క్వశ్చన్ ఆన్ స్క్రీన్. హిందీ యాక్ట్రెస్ అనుకుంటా. యా హూ ఇస్ దట్? ఎక్కడ ఫీమేల్ నుండి వచ్చిందండి ఆ వాయిస్ నాకు. యా షీ ఇస్ అనుష్క శర్మ. దట్స్ ద రైట్ ఆన్సర్. యా కమ్ ఆన్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఇది మీరే చెప్పాలి. మీరు అందరూ పాజ్ లో ఉండండి. యా కమ్ ఆన్. అనుష్క. ఎగ్జాక్ట్లీ దట్స్ ద రైట్ ఆన్సర్. అండ్ యా మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇది ఎవరు చెప్తారో చూసేద్దాం. ఇప్పుడు చెప్పండి అందరూ. ఇది మీరు చెప్పాలి. యా కమ్ ఆన్. హి ఇస్ ఎ గ్రేట్ యాక్టర్. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. యా విజయ్ సేతుపతి. నో 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 నో. ఎవరైనా చెప్పగలరా? కాదు. ట్రై చేయండి. హి ఇస్ ఎ గ్రేట్ యాక్టర్. కార్తిక్. నో. ఎనీ గెసెస్? ధనుష్. No. Just I'll give a moment, okay? రజనీకాంత్ గారు. Exactly, that's the right answer. Yeah, everybody come on, big round of applause. Now the last and final question now on screen. కార్తిక్. No. నాగార్జున గారు. Yeah, exactly. That's the right answer. And ఒక్కసారి అందరూ క్లాప్స్ చేద్దామండి జాబిడికి. ఎవ్రీబడి ఆల్ టుగెదర్. మరి మీరు కూడా చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసినందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకా అయిపోలేదు, ఇంకా చాలా ఉన్నాయి మీకోసం కూర్చొని మాట్లాడుకునే కొన్ని కబుర్లు ఉన్నాయి. ఓకే. యా వెరీ సింపుల్ క్వశ్చన్స్. ఇది ర్యాపిడ్ ఫైర్. టక చెప్పాలి మీరు. ఓకే. Done. ఇది ఒక్కసారి మన జాబిలికి మన శ్రీదేవికి అందరూ క్లాప్ చేద్దాం. యా వన్ మోర్ టైం ఆల్ టుగెదర్. యా కమ్ ఆన్. యా థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళు మంచి జోష్ లో ఉన్నారని నాకైతే అర్థమైంది. అందరూ మంచి జోష్ లో ఉంటే క్యాన్ యూ మేక్ సమ్ నాయిస్? ఎక్కడున్నారు ఫ్రెండ్స్? అందరూ ఎక్కడున్నారు గైస్? వండర్ఫుల్. And come on next. Fans or friends?
ఫ్యాన్స్ ఫ్యాన్స్ ఎక్కడ ఫ్యాన్స్ అందరూ కెన్ యు మేక్ సమ్ నాయిస్ సూపర్ అండ్ కమ్ ఆన్ వి ఆర్ మూవింగ్ టు టీ ఆర్ కాఫీ టీ వావ్ అండ్ నెక్స్ట్ బుక్స్ ఆర్ మొబైల్ అండ్ నెక్స్ట్ మంగపతి ఆర్ రోషన్ డెఫినెట్లీ రోషన్. వన్ వర్డ్ అబౌట్ మంగపతి టెర్రర్ కాదు, వన్ వర్డ్ అబౌట్ మంగపతి, హీస్ కరెక్ట్. ఈ జనరేషన్ లో మంగపతి కావాలంటారా? ఓకే సో ఫైన్. నాని ఆర్ రామ్ జగదీష్? నాని గారా లేకపోతే రామ్ జగదీష్ గారా అంటే ఏం చెప్తారు? రామ్ జగదీష్ అనే చెప్తారు. రామ్ అంటే జగదీష్ ఆయన గారు. ద్వారానే నాకు వాల్పోస్ సినిమాలో వచ్చింది కాబట్టి రామ్ జగదీష్ గారు. వండర్ఫుల్. అండ్ యా వన్ వర్డ్ అబౌట్ నాని గారు? ఎనీ వన్ వర్డ్ అబౌట్? హీస్ ఇప్పుడు మా జనరేషన్ కి హీస్ చిరంజీవి. హిస్ చిరంజీవి. Yeah. వావ్ సూపర్ గుడ్. సో వన్ వర్డ్ అబౌట్ యువర్ డైరెక్టర్ రామ్ జగదీష్ గారు? వెరీ పర్టికులర్ అబౌట్ సినిమాస్. హీస్ సినిమా పిక్చర్డ్ అంటారు కదా, హీస్ దట్. He's that. Yeah. Okay. And you're moving to the next question. Love or friendship? లవ్ అన్ని మనకి No. ఇప్పుడు పోక్సో వేస్తారు, మనం అలాంటి మాట్లాడకూడదు. ఫ్రెండ్షిప్. Friendship. సో బయట మీకు ఎవరు లవర్ లేరా అండి? నా ఏజ్ చెప్తే మీరు భయపడతారు. చూడడానికి చిన్నగానే అనిపిస్తున్నారు బట్ మూవీలో లవ్ ఉన్నది రైట్? సో మీకు అవుట్ సైడ్ ఏమైనా లవర్ ఎవరైనా ఉన్నారా? లేదండి, అంత ఫ్రీడమ్ ఇవ్వలేదు ఇంకా ఇవ్వలేదు. సో మీ ఇంట్లో మంగపతి ఉన్నారా? మా అమ్మే. మీ మదర్? వావ్ సూపర్. అండ్ నెక్స్ట్ లవ్ మ్యారేజ్ ఆర్ అరేంజ్ మ్యారేజ్? ఫస్ట్ లైఫ్ లో సెటిల్ అవ్వాలి. మాకు ఓన్లీ 2 questions ఏ ఉన్నాయి, either this or that. ఇన్ ఫ్యూచర్ ఆర్ మేబీ ఇక్కడే ఉన్నారు చూస్తున్నారు మీ మదర్ కూడా. యా లవ్ మ్యారేజ్, యా అరేంజ్ మ్యారేజ్? నో మ్యారేజ్. యా సూపర్. సో యా మూవీస్ ఆర్ ఇన్స్టాగ్రామ్? అందులో నుంచి వచ్చింది కాబట్టి ఇన్స్టాగ్రామ్. నెక్స్ట్ సో మరి మూవీ ఓకే ఫస్ట్ ప్రియారిటీ టు ఇన్స్టా. నో దెన్ మూవీస్. వా సూపర్. అండ్ నెక్స్ట్ స్టడీస్ ఆర్ మూవీస్? మూవీస్. నో స్టడీసా? స్టడీస్ ఉండాలి కాకపోతే అప్పుడప్పుడు. ఓకే. సో ఇందుకే మీ యొక్క అంబిషన్ ఏంటి? టు బి అన్ యాక్ట్రెస్ ఓన్లీ. సో వాట్ అబౌట్ ద ఎడ్యుకేషన్? ఏం నాకు చేయాలనుకుంటున్నారు? సైకాలజీ చేయడం ఇష్టం. మా వాళ్ళందరూ ఇప్పుడు తిడతారు, నవ్వుకుంటా ఉంటారు ఏం చేయలేవు నువ్వు అని. బట్ వన్స్ నేను చేసి చూపించేశారు మీరైతే. అండ్ నెక్స్ట్ డాన్స్ ఆర్ సాంగ్స్? That means singing or dancing? Dancing. Okay. And next, dancing or acting? Acting. Jabili or Sridevi? యాక్చువల్లీ శ్రీదేవి ఇస్ జాబ్లీ. Sridevi. Yeah. So Sridevi. Yeah. Okay. So fine. Comedy or horror? Horror. Why so? నాకు చాలా పిచ్చి ఇష్టం. నాకు హారర్ సినిమాలు అంటే చాలా ఇష్టం. నేను నా ఫేవరెట్ సినిమా చంద్రముఖి. Okay. ఎప్పుడు అదే చూస్తాను నేను, ఏ టైం అయినా చూస్తాను. అది అంత భయంకరంగా అనిపించుకోవచ్చు బట్ నాకు చాలా ఇష్టం. సో హారర్. వావ్ ఎగ్జాక్ట్లీ. ఒకసారి లెక్క కావాలంట. అమ్మో అది కూడా నో. రావు. నో మీన్స్ నో ఇక్కడ. ఎనీవేస్ సో ఫైన్. ఇందుకే కోర్ట్ ముందు ఉన్నప్పుడు ఎలా ఉన్నది, ఆఫ్టర్ కోర్ట్ మూవీ తర్వాత ఎలా ఉన్నది? ఫ్యాన్స్ అయితే చాలా మంది వచ్చారు. సో ఎలా ఉన్నది రెస్పాన్స్? కోర్ట్ ముందు శ్రీదేవి, కోర్ట్ తర్వాత జాబిలి. అలానే చెప్పగలను, ఎందుకంటే జాబిలి అంటేనే అందరికి తెలుసు యాక్చువల్లీ శ్రీదేవి కంటే. సో జాబిలి అంటే కోర్ట్ ముందు శ్రీదేవి, కోర్ట్ తర్వాత జాబిలి అంటే మీకే అర్థం అవ్వాలి జాబిలి ఎంత. సో వన్ వర్డ్ అబౌట్ యువర్ పేరెంట్స్? ఎన్ని వర్డ్స్ అయినా చెప్పొచ్చులే పేరెంట్స్ కోసం అయితే. చాలా లక్కీ యాక్చువల్లీ. నేను మా మమ్మీ నీలు అని పిలుస్తా ఉంటాను ఇంట్లో. యు నో వాట్, మై నేమ్ ఆల్సో నీలిమా. అవునా? ఎగ్జాక్ట్లీ. సో మా డాడీ, మమ్మీ, అక్క చాలా సపోర్టివ్. వాళ్ళు ఉన్నందుకు నేను చాలా గ్రేట్ఫుల్. అంత మంచి పేరెంట్స్ ఇచ్చినందుకు. కాకపోతే కొంచెం టార్చర్ క్యాండిడేట్స్. ఎవరింటికి? ఫాదర్ మదర్? అక్క చాలా టార్చర్ క్యాండిడేట్. కాకపోతే తను ఒక్కతే నన్ను బాగా చూసుకుంటది. అంటే బాగా చూసుకోవడం ఇన్ ద సెన్స్ షీ నో అంటే ఎలా డీల్ చేయాలి చెల్లితో అన్నది తనకి చాలా బాగా తెలుసు. అది పేరెంట్స్ కి ఎలాగో తెలియదు, చెప్పినా మనం
వినాలి ఏం చెప్తేది. సో మా అక్క అంటే చాలా ఇష్టం నాకు. ఓకే సో మామ్ ఆర్ డాడ్ ఓన్లీ వన్ ఓన్లీ వన్ మామ్ ఆర్ డాడ్ తెలుసుకోవాలనుకుంటున్నారా ఫ్యామిలీ మీరు యా దే వాంట్ టు నో డాడీ. డాడీ డాడ్ లిటిల్ ప్రిన్సెస్ అండి ఇక్కడ. ఓకే సో ఫైన్ మీ ఇన్స్పిరేషన్ అంటే మీ ఫేవరెట్ శృతి హాసన్ అన్నారు కదా మీకంటూ ఇన్స్పిరేషన్ యాక్ట్రెస్ ఎవరైనా ఉన్నారా? లేదు నో అంటే సౌందర్య గారి లాగా చేయాలి ఇష్టం. అంటే అంత మంచి క్యారెక్టర్స్ అంటే చాలా డీసెంట్ గా ట్రెడిషనల్ గా అలాంటి క్యారెక్టర్స్ చేయడం అంటే చాలా ఇష్టం. సో సౌందర్య గారు అంటే చాలా ఇష్టం. వావ్ సూపర్ ఎనీవేస్ మొత్తానికి ఒక గ్రేట్ యాక్ట్రెస్ ని మీరు అనుకుంటున్నారా యాజ్ యువర్ ఇన్స్పిరేషన్? అండ్ ఒక్కసారి అందరూ గట్టిగా క్లాస్ చేద్దాం టు ఆర్ జాబిలి ఎవ్రీబడి కమ్ ఆన్. ఇట్ వాస్ నైస్ మీటింగ్ టు యూ, నైస్ టాకింగ్ టు యూ. Thank you so much, Javili. Thank you so much. So yeah, stay here. ikkade unandi. Yeah, I would like to invite. So yeah, మీ కోసం ఇంకా డై హార్డ్ ఫ్యాన్స్ వస్తున్నారు ఇప్పుడు. Yeah, get ready for the task again. ఈ రోజు టాస్క్ మీద టాస్క్ అనుకుంటున్నారా? చాలా ఎంజాయ్ చేస్తున్నాను నేను యాక్చువల్లీ. Yeah, it's time for again dance. మీ కోసం yeah, 2 more fans ఇక్కడ వస్తున్నారు. Yeah, please come on join the stage. Yeah, both of you. ఏం చేయాలి ఇప్పుడు నేను? Just dance చేస్తే చాలు. ఓకే వేల వేల వెన్నెలంత మీద వాలి వెలుగునంత పోయమంటే నేను ఎంత రే చిన్ని గుండె ఉన్నదంత హాయి నింపి గాలి అంత ఊదమంటే ఓపిరంత రే కళ్ళు 2 పుస్తకాలు ఆశలని అక్షరాలు చూపులోని అర్థమయ్యే అన్ని మాటలు ముందులేని ఆనవాలు లేనిపోని కారణాలు కొత్త కొత్త ఆనవాలు ఎన్ని మాయలు జగలెన్నో కాలాలు దాటారు యుద్ధాలు ప్రేమలో లేదు ప్రేమలో కథలెన్నో చెప్పారు కవితల్ని రాశారు కాలాలు దాటారు యుద్ధాలు చేశారు ప్రేమలో లేదు ప్రేమలో వేర వేర వెన్నెలంత మీద వాలి వెలుగునంత. Wonderful guys. Thank you so much. Thank you so much both of you. Thank you. మీరు ఇంకా ఇక్కడే ఉండాలి. Stay here. Yeah, one more time మళ్ళీ again మీ గర్ల్స్ ఫ్యాన్స్ అయితే ఇప్పుడు వస్తున్నారు ఇక్కడికి. అనిత, yeah, please come on join the stage. Any more? Yeah, please come. ఇది ఒక్కసారి వన్ మోర్ ఫ్యాన్ వచ్చేస్తున్నారు అనిత గారు. అలాగే మన జామిడి కోసం కూడా ఒక్కసారి వన్ మోర్ టైం మళ్ళీ అందరూ క్లాప్ చేద్దాం. Yeah, make some noise. Again, yeah, one more dance now. Can you please on the song again? లేనిపోని కారణాలు కొత్త కొత్త ఆనవాలు ఎన్ని మాయలు కథలెన్నో చెప్పారు కవితల్ని రాశారు కాలాలు దాటారు యుద్ధాలు చేశారు ప్రేమలో లేదు ప్రేమలో కథలెన్నో చెప్పారు కవితల్ని రాశారు కాలాలు దాటారు యుద్ధాలు చేశారు ప్రేమలో తప్పు లేదు ప్రేమలో వేల వేల వెన్నెల Wonderful. Thank you so much, Anita Garu. Thank you so much, Jamini. Thank you. Yeah, now it's time to welcome as our SVN Bay Park as the chairman and the MD Shivakumar Garu. So please come on join the stage. ఒక్కసారి అందరూ గట్టిగా క్లాప్స్ ఇవ్వండి. It's time to welcome the chairman and the MD of as our SVN Bay Park. So please come on join the stage, sir. And now I would like to welcome Jyoti Garu. Madam, please come on join the stage. ఒక్కసారి అందరూ క్లాప్స్ ఇవ్వండి. All together, a big round of applause to Jyoti Garu. సో ముందుగా అందరికి ఎలా అనిపించింది ఈ ఎస్విఎన్ బే పార్క్ రిసార్ట్? సో ఫస్ట్లీ అందరూ చాలా బాగా మాట్లాడారు, రైట్? సో యా, హౌ ఇస్ దిస్? హౌ ఇస్ ద రిసార్ట్? సూపర్, రైట్? సో రిసార్ట్ కోసం అలాగే ఈ మూవీ కోసం మరికొన్ని విషయాలు ఇప్పుడు చెప్తున్నారు. యా, ఓవర్ టు యాజ్ ద చైర్మన్ అండ్ ద ఎండి యాజ్ ఎస్విఎన్ బే పార్క్. ఐ వుడ్ లైక్ టు వెల్కమ్. యా, కమ్ ఆన్. సో శివ గారు మాట్లాడుతున్నట్టు. సార్, ఓవర్ టు యు సార్. So firstly, it's really a great resort, sir. Chala bagunnadi. Everything is good. హాయ్ ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. ఎంజాయ్ చేస్తున్నారా బాగా? ఇట్స్ గుడ్. మీ అందరి దగ్గర ఇలాగా ఇక్కడ ఉండి మన ఈ ఎస్విఎన్ బే పార్క్ లోని ఈ రోజు
శ్రీదేవి ఉరఫ్ జాబిలి ఈ గ్రీట్ అండ్ మీట్ ఈ ఫ్యాన్స్ తోని ఈ ఫంక్షన్ ఇక్కడ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ ఈ జీరిపాలెం విలేజ్ లోని మేము ఈ ప్రాజెక్ట్ చేయగలిగామంటే ఇక్కడ ఊర్లో ఉన్న అందరి సహాయ సహకారాలతోని ఇక్కడ ఈ ప్రాజెక్ట్ ని మేము ఎక్కడో ఉన్న విజయనగరం నుంచి వచ్చి ఇక్కడ ఇంత మంచి ప్రాజెక్ట్ ని ఈ ఊర్లో ఉన్న ప్రజలు నాయకుల సహకారంతోనే చేయగలుగుతున్నాము. చాలా ఆనందంగా ఉంది. మేము గత 20 సంవత్సరాల నుండి హోటల్ ఇండస్ట్రీలో ఉన్నాము. వీ హ్యావ్ హోటల్స్ ఎట్ విజయనగరం అండ్ కాకినాడ. సో దాంట్లోని కంటిన్యూషన్ ఎక్స్పాన్షన్ లోని ఇక్కడ ఈ ఎస్విఎన్ బే పార్క్ రిసార్ట్ చేయటానికి అని అనుకొని మేము 2-3 years అయింది స్టార్ట్ చేయటం. జస్ట్ 6 months అయింది. ఆపరేషన్స్ ప్రిలిమినరీ స్టేజ్ లో ఉన్నాయి. మేము ఏదైతే ప్రామిస్ చేసామో అది డెలివరీ చేస్తున్నాము. అలానే అనుకోకుండా అందులో భాగంగానే యాజ్ ఏ ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ గా తను శ్రీదేవిగా జాబిలి అవ్వక ముందు శ్రీదేవిగా 2-3 సార్లు ఇక్కడికి వచ్చి షీ స్పెండ్ ద టైమ్ హియర్. అప్పటికి నాకు కూడా తెలీదు. ఈ మధ్య ఈ వీడియోస్ మా చిన్నబ్బాయి ప్రాజెక్ట్ చూస్తున్నాడు, పిల్లలిద్దరూను. మొన్న మూవీ రిలీజ్ అయిన తర్వాత తను ఇక్కడికి వచ్చిన ఆ ఇన్స్టాలోని ఆ రీల్స్ అవి చూడటం జరిగింది. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. మంచి ప్రాజెక్ట్ ని ఇక్కడ ఉన్న ప్రజలకి అలానే అందరికీ కూడా ఉపయోగపడేటట్టు చేయగలిగామని ఈ రోజు ఇక్కడ మీ అందరినీ చూస్తున్నప్పుడు నాకు కూడా ఆనందంగా ఉంది. ఇట్స్ ఏ జస్ట్ ఇన్ స్టార్టింగ్ స్టేజ్ ఈ ప్రాజెక్టు. మాది నెక్స్ట్ 2-3 years లోని 100 rooms ప్రాపర్టీ ఇక్కడ 5-star హోటల్ చేయాలనేది మా కోరిక. వీఆర్ ఆన్ దట్ వే. సో అందులో భాగంగానే స్లోగా ఫేజ్డ్ మేనర్ లోని ఇప్పుడు మనకున్న ఈ గవర్నమెంట్ సహకారంతో టూరిజంలోని శ్రీకాకుళం జిల్లాకే ఒక మంచి వన్ని తెచ్చే ప్రాజెక్టుగా నంబర్ 1 ప్రాజెక్ట్ ఇన్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ లోని అన్నట్టుగా చేయాలనేది మా కోరిక. లెట్ us see ఆ భగవంతుడి దయ మీ అందరి సహాయ సహకారాలు ఉంటాయని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలానే ఈరోజు ఇక్కడ ఉన్న మన జాబిలి, మనందరి జాబిలి మంచి యాక్టర్స్ గా ఎదిగి మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇందాకలా తనతో పాటు ఫస్ట్ కౌముది తనని ఇంటర్వ్యూ చేసింది. ఆ చిట్ చాట్ లోని ఆ ఫ్యాన్స్ మీట్ లోని అంత చక్కగా తను కూడా ఫస్ట్ టైమే చేసింది. షీ ఈజ్ మై డాటర్. సో ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ హర్. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటే నా ఇద్దరు కూతుర్లు మాట్లాడుకుంటున్నారా డిస్కషన్ అనే ఫీలింగ్ నాకు కలిగింది. గాడ్ బ్లెస్ యూ అమ్మా. థ్యాంక్ యూ. I request Nitin to say some words about this project. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. అందరూ చాలా హ్యాపీగా ఈవినింగ్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. వెరీ హ్యాపీ టు సీ ఆల్ ఆఫ్ యూ. అలాగే వెరీ హ్యాపీ టు సీ శ్రీదేవి ఎంజాయింగ్ విత్ ఆల్ యువర్ ప్రెజెన్స్. మీ అందరితో ఇంటరాక్షన్. అలాగే తను కూడా ఆల్మోస్ట్ 1 month కాదు, యాక్చువల్లీ 6 months నుంచి వాళ్ళ షూటింగ్ కోసం అని, ప్రమోషన్స్ కోసం, మూవీ సక్సెస్ మీట్స్ కోసం తిరుగుతూనే ఉన్నారు. తను ఇంతకు ముందు కూడా వచ్చి చాలా ఎంజాయ్ చేసి రిలాక్స్ అయ్యి బాగా నచ్చింది తనకి రిసార్ట్. తన బర్త్డే కూడా ఇక్కడే సెలబ్రేట్ చేసుకుంది మొన్న లాస్ట్ ఇయర్. అదే విధంగా ఇక్కడ మనం ఇన్వైట్ చేయడానికి వెంటనే షీ రెస్పాండెడ్ వెరీ పాజిటివ్లీ. ఎందుకంటే తనకి రిసార్ట్ చాలా నచ్చింది. ఆ ఉద్దేశంతోనే అలాగే మీతో కూడా ఇంటరాక్షన్ కి ఒక అవకాశం దొరుకుతుంది, 2 రోజులు రిలాక్స్ అవ్వడానికి కూడా అవకాశం దొరుకుతుందని షీ టుక్ దిస్ ఛాన్స్. అగైన్ మళ్ళీ ఎల్లుండి నుంచి నాకు తెలిసి ప్రమోషన్ తిరగడం మళ్ళీ మొదలైపోతుంది. సో వెరీ హ్యాపీ టు సీ హర్ స్పెండింగ్ సమ్ రిలాక్సింగ్ టైం హియర్. థ్యాంక్ యూ ఫర్ లెటింగ్ us host you. అండ్ ఇంకా చాలా పెద్ద పెద్ద సినిమాలు చేసి తర్వాత కూడా మళ్ళీ మిమ్మల్ని ఇక్కడికి ఇన్వైట్ చేస్తాం. ప్లీజ్ గివ్ us that opportunity. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మన రిసార్ట్ గురించి మీ అందరికీ తెలుసు. వీ హావ్ లాట్ ఆఫ్ ఫెసిలిటీస్ హియర్. మీరు ఫ్యూచర్ లో మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ యూ కెన్ రిఫర్ టు దెమ్. మనకి 12 rooms ఉన్నాయి ఇక్కడ విత్ అటాచ్డ్ స్విమ్మింగ్ పూల్, బాక్స్ క్రికెట్, క్యాంప్ ఫైర్, అవుట్డోర్ స్క్రీన్,
ఏటీవీ బైక్ రైడ్స్, అవుట్డోర్ గేమ్స్, ఇండోర్ గేమ్స్, అలాగే మన రెస్టారెంట్ కూడా నెక్స్ట్ మంత్ రెడీ అవుతుంది. సో దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ ఫెసిలిటీస్ విత్ బీచ్ ఫేసింగ్, డైరెక్ట్ బీచ్. సో బ్రహ్మాండంగా ఎంజాయ్ చేయొచ్చు మీరు ఫ్రెండ్స్ తోని, ఫ్యామిలీస్ తోని వస్తే. ప్లీజ్ షేర్ ద ఇన్ఫర్మేషన్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much, sir, for your great words and for your valuable information. Thank you so much. Jyoti garu em matladra? No, fine. Okay. So yeah, now it's time for a token of appreciation by our SVN Bay Park team to our Javili. But me kosam, so is ma valu oka surprise plan chesaru from our SVN Bay Park. Idu okasari andaru gatte clap cheyadam all together. Everybody come on to Javili. Everybody all together. సో అలాగే రిసార్ట్ మీ అందరికి చాలా మంచిగా అనిపిస్తే ఒక్కసారి ఎస్విఎన్ బే పార్క్ కి ఒక్కసారి అందరూ క్లాప్ చేద్దాం ఆల్ టుగెదర్. అవునా, ఓ నైస్ అండి, థ్యాంక్ యూ. ఓ పెన్ ఉందా? పెన్ నేను ఎవరికి ఇచ్చాను వాళ్ళకి. థ్యాంక్స్ అంకుల్, థ్యాంక్ యూ. అయ్యో, ఓ మా వదిన తయారు చేసింది. అయ్యో రాయ్, థ్యాంక్స్. అయ్యో థ్యాంక్ యూ. కంప్లీట్లీ హ్యాండ్ మేడ్. అవునా, ఎక్స్క్యూజ్ మీ, అదే సార్ దగ్గర ఉన్నది, ఇక్కడ కెమెరామెన్ దగ్గర ఉన్నది పెన్. థ్యాంక్ యూ సో మచ్. స్పెండ్ దేర్ టైం సెలెక్టింగ్ ఫర్ యూ ఎక్స్క్లూజివ్లీ. అది నేను డిజైన్ చేయించాను, ఇది కౌముది దగ్గర నుండి తీసుకున్నాను. అయ్యో థ్యాంక్ యూ, థ్యాంక్స్ పార్ట్ అండి. ఆఫ్ అవర్ ఫ్యామిలీ లాగా. థ్యాంక్ యూ సో మచ్, చాలా థ్యాంక్స్. అయ్యో Once again, hearty congratulations to Javili garu alias Sridevi garu. థ్యాంక్ యూ సో మచ్. అయ్యో ఇన్ని ఉన్నాయో నాకు తెలియలేదు. అప్పలే వాళ్ళు తీసుకుంటారు. సో మరి మీరు కూడా యా మరి ఎస్విఎన్ బే పార్క్ కి థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. మరింత బ్రైట్ ఫ్యూచర్ రావాలని మళ్ళీ ఇక్కడికి వస్తాను. మరి మా వాళ్ళందరికీ ఆఫర్స్ ఇవ్వాలి మీరు ఇక్కడికి వచ్చినందుకు. షూర్ డెఫినెట్గా. మీరు నీట్ గా ఎప్పుడైనా చాలా చిల్ అవ్వాలనుకున్నప్పుడు ఇక్కడ రండి, నా పేరు చెప్తే మీరు ఆఫర్ ఇవ్వాలి వీళ్ళకి, అంటే డిస్కౌంట్ ఇస్తారు. ఓకేనా? అందరూ ఫ్యామిలీస్ తో చిల్ అవ్వడానికి చాలా బాగుంటుంది. కొంచెం జనాలకి దూరంగా ఉంటారు ఇక్కడ. సో అందరూ ప్లీజ్ రండి ఎస్విఎన్ కి. యా, అందరూ ఇక్కడికి వచ్చి జాబిల్ నుంచి అని చెప్తే ఆయన కన్ఫర్మ్ గా డిస్కౌంట్ ఇస్తారు, స్పెషల్ డిస్కౌంట్. సో నా పేరు మెన్షన్ చేసి రండి మళ్ళీ వచ్చినప్పుడు. థ్యాంక్ యూ సో మచ్. అందరూ తినేసి చాలా జాగ్రత్తగా ఇంటికి వెళ్ళిపోండి, సరేనా? నేను అందరికి సెల్ఫీలు ఇస్తాను, అందరి దగ్గరికి వస్తాను. ఓకే, థ్యాంక్ యూ, చాలా థ్యాంక్స్ అంత దూరం నుంచి నా కోసం వచ్చినందుకు. చాలా థ్యాంక్ యూ సో మచ్. గైస్ ఇక్కడే ఉండండి ఒక 5 minutes డిన్నర్ కి. బిఫోర్ దట్ మీ ఆటోగ్రఫీ కావాలి యా మా కోసం. యా టు ఆర్ ఎస్విఎన్ బే పార్క్ యా ప్లీజ్. అవునా, ఓకే. అయ్యో ఎన్ని సంతకం పెడతావు? అందరికి వస్తాయి, ఆటోగ్రాఫ్స్ వస్తాయి, ఫోటోగ్రాఫ్స్ వస్తాయి, అన్ని వస్తాయి. ఎవ్రీబడీ ప్లీజ్ కమ్ ఆన్ గెట్ రెడీ. ఇక్కడే ఉండండి. యా బిఫోర్ దట్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అందరూ ఉన్నారు ఇక్కడ, కనిపిస్తున్నానా నేను? నాకైతే అందరూ కనిపించట్లేదు. ఒకసారి అందరూ నిల్చుంటారా? కెన్ యు స్టాండ్ అప్? ఆల్ ద ఫ్యాన్స్, ఎవ్రీవన్, ఆల్ ద ఫ్యామిలీ మెంబర్స్, ఆల్ ద ఫ్రెండ్స్, ఎవ్రీబడీ ప్లీజ్ కమ్ ఆన్ స్టాండ్ అప్. అందరి మొబైల్స్ కి టార్చెస్ ఉన్నాయి రైట్? అందరూ ఒకసారి ఓపెన్ చేయండి ప్లీజ్. కమ్ ఆన్ ఎవ్రీవన్ అందరూ మీరు మీ ఇష్టం సార్, పర్లేదు, ఉండొచ్చు, ప్రాబ్లం లేదు. అందరూ ఆన్ చేశారా? ఇంకా నాకు కనిపించట్లేదు. ఇంకా కావాలి ఎవ్రీవన్. నేను మళ్ళీ వస్తాను. ఓకే రెడీ? కెన్ యు ప్లీజ్ ఆన్ ద సాంగ్ ప్లీజ్? ద సాంగ్ అది మూవీ సాంగ్ ప్లే చేయండి. ఈ లైట్స్ ఆఫ్ చేయండి. యా ఎగ్జాక్ట్లీ, లైట్స్ కొంచెం ఆఫ్ చేయగలరా వీలైతే గైస్? అందరికి టార్చెస్ ఉన్నాయి రైట్? అందరికి మొబైల్స్ ఉన్నాయి రైట్? అందరూ ఇక్కడ లెఫ్ట్ సైడ్ నాకు టార్చ్ కనిపించట్లేదు. యా కమ్ ఆన్ ఎవ్రీవన్, ఆర్ యు గైస్ రెడీ?